అక్కడ ఓకే బట్ ఇక్కడ నాట్ ఓకే ఏం చేస్తున్నారు అంటూ బీజేపీ ఎంపీలకు క్లాస్ స్పీకర్ ప్రధాని మోదీ. ఏపీ తెలంగాణ ఎన్డీఏ ఎంపీలతో కలిసి ప్రధాని మోదీ అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో చంద్రబాబు పాలన చాలా బాగుందని ప్రశంసించారు. పెట్టుబడులు కూడా ఏపీకి ఎక్కువగా వస్తున్నాయన్నారు ప్రధాని మోదీ. ఏపీకి ఎక్కువగా పెట్టుబడులు వెళ్లడం శుభపరిణామమన్నారు. రాబోయే రోజుల్లో ఏపీ చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. జగన్ విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇవ్వాలని ప్రధాని మోదీ సూచించారు. మరోవైపు తెలంగాణ బీజేపీ ఎంపీలపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. తెలంగాణలో సరైన ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారంటూ ఫైర్ అయినట్టు సమాచారం. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని ఎంపీలకు ప్రధాని మోదీ హితవు పలికారు. బీజేపీ సోషల్ మీడియా కంటే ఓవైసీ సోషల్ మీడియా చురుగ్గా పనిచేస్తోందన్నారు. బీజేపీ నేతలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఎందుకు ఉండడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్టీ ఎదిగేందుకు అవకాశాలు ఉన్నప్పటికీ ప్రతిపక్ష పాత్ర కూడా సరిగా పోషించడం లేదు అంటూ ఎంపీలపై మండిపడ్డారు ప్రధాని మోదీ. టీవీ9 ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపితో మాట్లాడదాం. గోపి, తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. మరి ఎంపీల రియాక్షన్ ఏంటి? ఈరోజు దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో ప్రధాని మోడీ అల్పాహార సమావేశం నిర్వహించడం జరిగింది పార్లమెంట్ లోపల. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి సంబంధించి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాల వారీగా ఆయన ఎంపీలతో మాట్లాడుతున్నప్పుడు ఏపీ విషయానికి వచ్చేటప్పటికి మొదట ముఖ్యంగా పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేస్తూనే ఇటు ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది, సో సమన్వయంతో చాలా బాగా పనిచేస్తున్నారు అని చెప్పి బీజేపీ ఎంపీలని ప్రశంసించినట్లుగా తెలిసింది. అలాగే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కూడా ముఖ్యంగా గుజరాత్లో 1985లో కేవలం 2 స్థానాలు ముఖ్యంగా దేశంలో బీజేపీ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా గుజరాత్లో వరుసగా అధికారంలోకి వస్తుంది. సో ఏపీలో కూడా ఆ తరహాలో వీరు పార్టీని అలాగే ప్రభుత్వ పథకాలని అలాగే కార్యక్రమాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి, సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉండాలి, ప్రజలతో ఎప్పటికప్పుడు టచ్లో ఉండాలన్న విషయాల్ని ఎంపీలకు సూచిస్తూ చంద్రబాబు పాలన మెరుగ్గా ఉంది, సో సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పి ప్రశంసించడం జరిగింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ముఖ్యంగా అధికారంలోకి రావాలి, దక్షిణాది రాష్ట్రాల్లో మరొక రాష్ట్రం ఏదైనా ఉందంటే సొంతగా అధికారంలోకి రావాలని చెప్పి ఆశపడుతున్న రాష్ట్రం తెలంగాణ. సో అటువంటి తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ముఖ్యంగా కేసీఆర్ ఎలాగూ బయటకు రావడం లేదు. సో ఇప్పుడు 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఎంపీల మధ్య సమన్వయ లోపం కానీ ఒకరితో ఒకరికి ఇటు ఐక్యంగా కలిసి ఇష్యూస్ మీద మాట్లాడడం కానీ ఇటు ప్రభుత్వం యొక్క వైఫల్యాలని ప్రశ్నించడం కానీ చేయడం అంత అనుకున్నట్లుగా లేదు అని చెప్పి ప్రధాని వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండాలి. ముఖ్యంగా ఇటీవల చూసాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి డిపాజిట్లు కూడా బీజేపీకి దక్కని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో అసదుద్దీన్ ఓవైసీ ఉన్నంత యాక్టివ్గా కూడా మీరు లేకపోతే ఎలా, ప్రభుత్వ పథకాలు అలాగే పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ రోజుల్లో సోషల్ మీడియా చాలా కీలకంగా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదికగా టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రజలతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి అన్న విషయాన్ని, ఐక్యంగా ఉండాలన్న విషయాన్ని కూడా ఎంపీలకు స్పష్టం చేయడం జరిగింది. సో తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కావాల్సిన అవకాశాలన్నీ కూడా ఉన్నాయి. ఇటువంటి సమయంలో, ఇటువంటి పీక్ సమయంలోనే పార్టీ మరింత బలోపేతంగా గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళి ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లాల్సిన సమయం ఇది. సో మీరు ఇంకా యాక్టివ్గా పనిచేయాలి, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రభుత్వ పథకాలని పార్టీ కార్యక్రమాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి, ఇందుకు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ప్రధాని ఎంపీలకు సూచిస్తూ అంతగా ఆశించినంతగా ప్రతిపక్ష పాత్ర తెలంగాణలో పోషించడం లేదన్న అసంతృప్తిని మీరు యాక్టివ్గా ఉండాలని అని చెప్పి ఇటు ఎంపీలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అలాగే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఈ విధంగా తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కూడా ఈరోజు సమావేశానికి హాజరవడం జరిగింది. సో పార్టీని మరింత గ్రాస్ లెవెల్లో ముఖ్యంగా ఇటు ఉత్తరాది రాష్ట్రాల్లో హర్యానా, ఢిల్లీ, ఇటు బీహార్, ఈ విధంగా అనేక రాష్ట్రాల్లో విస్తృతంగా పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో స్కోప్ ఉన్న రాష్ట్రం తెలంగాణ. అటువంటి రాష్ట్రంలో ఇంకా పార్టీని ప్రజలకు చేరువ చేయాలన్న అంశాన్ని కూడా ప్రధాని ఈరోజు బీజేపీ ఎంపీలకు సూచించడం జరిగింది. రైట్ గోపికృష్ణ.